ఇంటికి అక్క బాగా వచ్చిందని చెప్పేసి చికెన్ తీసుకోవడానికి వచ్చిన రాడు కన్నయ్య నువ్వు ఇంటికి పోతావా? ఇంటికి పోదామా? ఈడేం చేస్తున్నారు? ఇంకా చికెన్ లేదేం లేదు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కానీ వస్తుంది చూడు మీ చెల్లె. గంట అయితే వచ్చి చూడగలుగుతారు. ఎప్పుడైతుంది? అయిపోయింది బావ, ఇక 5 minutes లో చేసేసా. చికెన్ 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 ఉంటది బా. చికెనా? ఇవే తగ్గించుకుంటే మంచిది. చికెన్ అంటే చికెన్ అంటే ఏంటి? నువ్వు తింటా చూడు సండే సండే. అదే ఎక్కువ చికెన్ ఫ్రై అడిగినా కదా. చికెన్ ఫ్రై అంటే మరి చికెన్ చిన్న కదా. అరే మనిషి పశువా? వండితే కదా ఫ్రై అవుతుంది. ఎప్పుడు వండుతావు? ఇప్పుడు వండేసా. ఈయన ఉంటావా? కలుపుకోవడానికి వచ్చిన. ఇంతకు నువ్వు చేస్తావా ఈ రోజు? చేస్తున్నా. ఏం చేస్తున్నాడు బావ అడుగు. ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? ఎవరు చేస్తుంది? అఖిల ఏం చేస్తుందంట? ఏమో చికెన్ పకోడీ చేస్తుందంట. చికెన్ ఫ్రై చికెన్ ఏమో చికెన్ తెచ్చుకుందేమే. పకోడీ కాదు మనోళ్ళది. తెచ్చుకుందేమే. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. లేదంట బావ, అందుకే పకోడా తెచ్చుకుందంట. పైసలు తెచ్చిన. పకోడాని చెప్పింది. పక్కోళ్ళకే పైసలు తెచ్చిన. ఏం చేస్తున్నానే పిల్లి మనకి ఏంది అది? ఇట్లా అంటుందా? ఏంది? ఏంటది? ఇంతకీ లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నావా, స్నాక్స్ కి ప్రిపేర్ చేస్తున్నావా? లంచ్ కి. బావ ఇంతగానం కారం వేసింది, నువ్వు తినాలనుకుంటున్నావా లేదా? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. నీ అంటేనే నీకు ఇస్తాలే. నువ్వు తినేసి నేను కాదు బావ, ఫస్ట్ నువ్వు తినాలి బావే కాబట్టి. ఫస్ట్ మీరు తినేసేది. అంటే మంచిగా అట్లా చేస్తున్నావు. మంచిదేనా సోనక? చాలా బాగా చేస్తావు. చాలా చేస్తుంది. నేను ఎప్పుడు తినలే కదా. అట్లా అంటే నువ్వు కొంచెం పెడతావని సోనక చికెన్ తినలే. అట్లా కాదు బావ, ఏంటున్నా ఇప్పుడు నువ్వు చికెన్ తిని ఇంటికి పోదాం అనుకుంటున్నావా లేదా? లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏం పెడతా అందుకే అంటూ అఖిల తిమ్మని చెప్పాను. అంటే రావాలి. నువ్వు ఈయనే ఉంటావు కదా. ఫస్ట్ చేసామే తినాలి. చేసినాము ఫస్ట్. నేను చేసినా కదా, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అవును. అంటే నువ్వు చేసిన దానికి నీకే తినబుద్ధి వస్తుంది. అంటే చేసే వాళ్ళు ఎట్లా చేయాలి అంతా చూస్తారు కదా. చేతం చేయాలి. అన్నేసి చేస్తావా? చేస్తున్నా. సరే ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఏమేమి మిక్స్ చేసేసి ఏమేమి వేసినావు చెప్పు. ఇలా 4 tablespoons కారం వేసిన. ఫస్ట్ ఏం వేసినావు? డైరెక్ట్ కారం వేసినావు? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం. చికెన్ ఫస్ట్ గిన్నె ఫస్ట్ గిన్నె తెచ్చి నువ్వు గిన్నె తెచ్చి గిన్నెలో చికెన్ వేస్తీవి, తర్వాత కారం వేస్తీవి, ధనియాల పౌడర్ వేస్తుంది, తర్వాత అల్లం పేస్ట్ వేస్తీవి. మసాలా మర్చిపోయినా. చికెన్ మసాలాని మర్చిపోయి. చికెన్ మసాలానే మర్చిపోయినా. చికెన్ మసాలా ఏమని చెప్పలేదు కదా. చికెన్ మసాలా వేయాలి. అవు పూజ, నాకు ఒక డౌట్. చికెన్ మసాలా చికెన్ ఎందుకు వేస్తారు? చికెన్ మటన్ మసాలా వేసి ఎట్లా ఉంటది? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మటన్ మసాలా పొద్దుగా లేకపోతే రాత్రి ఎట్లా ఉండదు చెప్పు. అప్పుడు ఎంతగానో వేస్తుంది చూడండి. టేస్ట్ రావద్దా బాగా నీకు? సరే సరే ఇప్పుడు ఏమేమి వేయాలి చెప్పు. ఒక గిన్నె తీసుకోవాలి, దాంట్లో చికెన్ వేసుకోవాలి ఫస్ట్. తర్వాత 4 tablespoons కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి, సాల్ట్ 1 tablespoon. నేనైతే 1 tablespoon వేసుకున్నా, మీరు తగ్గినాక వేసుకోండి. తర్వాత 1/2 tablespoon చికెన్ మసాలా. దేనికోసం ఇది? చికెన్ ఫ్రై కోసం. మరి అది ముందు చెప్పాలి కదా. సరే ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఏం చేయాలి? 1/2 an hour ఫ్రిడ్జ్ లో పెట్టాలి. 1/2 an hour పెట్టాలా? మళ్ళా 1/2 an hour వెయిట్ చేయాలి బావను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇలా తిన్నట్టు బాగా మ్యాగ్నేట్ అవ్వడం కోసం 1/2 an hour, ఫ్రై అవ్వడం కోసం 1/2 an hour. టేస్ట్ చేయాలి.
మంచి ఉంటే తినడానికి 1/2 అవర్. పూజ నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, అది వైట్ వైట్ ఉంది, సరే మసాలా కలవలేదండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువ. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఆయన ఏమనుకుంటుంది తెలుసా, పిచ్చోళ్ళంతా ఒక దగ్గర కూర్చుని అనుకుంటా. అగో నవ్వుతున్నా నవ్వు. అయిపోయిందా ఇది? ఎట్లా చూపెట్టు బావా. చికెన్ అర్ధగంట నానబెడుతున్నాం కదా, ఇది చేయమని చెప్పి ఎవరు చెప్పారు నీకు? బావనే సరిగ్గా అంట మిక్స్ చేయి. మిక్స్ కాలేదు, మిక్స్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్ లో బాగా 1/2 అవర్ వెయిట్ చేయాలి అను. అయిపోయింది. హాఫ్ అన్ అవర్ కంట్రీలో ఉన్నావు బేట. అయిపోయింది. హాఫ్ అన్ అవర్ అయితే ఏం కాదు, ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నావు. A few moments later. చికెన్ రెడీ అయిపోయింది బావా. టేస్ట్ టేస్ట్ చేయవా? టేస్ట్ ఒక్కొక్క పీసి చూద్దాం. జస్ట్ ఒక్కొక్క పీసి పూజ చెయ్యాక అట్లా బాగా తీసుకోబో, మంచిగా ఉంటది. ఎందుకంత డౌట్? మంచిగా ఉంది చూడడానికి. తినవా? ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది టేస్ట్ ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? టేస్ట్ టేస్ట్ ఉంది. అరే టేస్ట్ ఎట్లుంది? మంచి ఉందా? గలీజ్ నార్మల్? ఓకే ఓకే ఓకే. రేటింగ్ కానీ 10 కి ఎంత ఇస్తావు? 10 అంట. 0. ఉప్పు ఎక్కువ ఉందా? ఆమెకి ఉంది కదా ఉప్పు ఎక్కువ ఉందన్నాక మీరెందుకు తీసుకుంటారు? అంటే ఉప్పు డబ్బాలు ఎక్కువ ఉంది, ఇలా సరిపోయింది. అందుకే ఇస్తున్నా పండు. తినాకిలే ఎట్లుంది చెప్పు. బాగా కరెక్ట్ రేటింగ్ రెడీగా ఉండండి. నాకేం ఉప్పు అయిపోయింది. ఏ బాగుంది బాగుంది. ఉంది. ఓకే ఓకే ఓకే. రాదు కానీ నాకు రాదు చేస్తున్నా చేయని కదా. నువ్వు తింటా పూజ? వద్దు బా, నేను చేస్తాను. ఆమెకి చెప్పినా కూడా నేను ఉప్పు చేద చూసి వేయాలి. కొంచెం నిజంగా ఉప్పు ఎక్కువైంది. అంటే మనం అప్పటి నుంచి టెన్షన్ లో ఆమె మనం మాట్లాడటానికి ఉప్పు ఎక్కువ వేసేసి. ఎట్లుంది చెప్పు. ఏదో ఏదో చెప్తావా? బాగుంది. చపాతీలోకి రైస్ లో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. డైరెక్ట్ రైస్ కాబట్టి సాల్ట్ ఎక్కువ. చూడు మన నాకు ఇయరా తీసుకోండి సార్, తీసుకోండి సార్. ఆంటీ చేసినట్టు కాలేదు అది. కానిద్దామా? తింటారా? కానిద్దాం. ఇప్పుడు చెప్పండి ఎట్లుంది బావ? ఇప్పుడు ఎట్లుంది రైస్ లో? రైస్ లాగా ఉంది. రైస్ లో ఎట్లుందంటే కూర కలుపుకొని టేస్ట్ బాగా జబర్దస్త్ పంపించేద్దాం. ఏమంటావు? రైస్ లాగా ఉంటుంది. ఓకేనా? పర్వాలేదట. మొత్తం గాలి చేసేస్తున్నావు. ఇది ఎండాకాలం కదా, గాలి నింపుకోవద్దు. ఏంది? ఓకే శుభ్రం తనచేది ఒక్కదే. ఎండాకాలం కదా, గాలి నింపుకోవద్దు, పగిలిపోతాయి. ఎందుకురా ఇలాంటి ఐడియాలు? అవునా? నిజమా? అచ్చా మేము వేసి ఆమె తినుకుంటేనే మంచిలేదు అంటుంది చూడు. గ్రేట్ ఆమె. బాగుంది. దొంగ డబ్బా అది. అంత పూజ ట్రైనింగ్ చూడు బాలే అనుకుంటా. నేను చేసిన చికెన్ ఇట్లుంది ఫ్రెండ్స్. ఏముందల్లా కట్టడ అంతా తినేసినారు మీరు. అంత బాగుంది కాబట్టి కట్టలు కాదు అట్లుంటాను అట్లా అంటే. చికెన్ బాగుంది కానీ చేసిన అమ్మాయి మాత్రం బాగా. అర్థమా బా? నేను తింటున్నా మాట్లాడ